Hi guys, this is Nandana and welcome to my channel Nandana's Nest. So it's a very special video for me. ఫస్ట్ టైం నేను వినాయకుడిని చేయబోతున్నాను క్లేతో. నేను అనమాట నేను ఇప్పటివరకు ఎప్పుడు వినాయకుడిని చేయలేదు. ఇంట్లో ఉంటే ఎప్పుడైనా మా అక్క చేసేదన్నమాట. లేదంటే మేము మోస్ట్లీ బయటనే లైక్ క్లే వినాయకుడు ఉంటాడు కదా తెచ్చేసుకుంటాము. ఊర్లో ఒక 30-40 రూపీస్కే గణేష్ ఐడల్ దొరికేస్తుంది అనమాట క్లేది. సో అది తెచ్చేసుకుంటాము. లేదంటే మా అక్క చేసేదన్నమాట. సో నాకైతే ఎప్పుడు ఛాన్స్ రాలేదు చేయడానికి. బట్ ఈసారి నాకు ఎందుకో అనిపించింది చేయాలని చెప్పేసి నేను 1 మంత్ బ్యాకే డిసైడ్ అయిపోయాను చేద్దామని. సో ఈ క్లే కూడా ఆర్డర్ చేశాను. ఇది నార్మల్ క్లే అనమాట, ఎయిర్ డ్రై అయిపోతుంది అనమాట ఇది. సో అది ఆర్డర్ చేశాను. ఇది 500 grams తీసుకున్నాను. సూపర్ ఎగ్జైటెడ్. నేను ఈ గణేష్ని చేయడానికి కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. ఇవి అయితే యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. లైక్ ఒకటేమో ఇవి ఏమంటారు, సో ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చాప్ స్టిక్స్ పెట్టాను. ఇదేమో లైక్ ఏమైనా ఇలా మా షేప్స్ ఉంటాయి కదా దాని మీద లైక్ ఐస్ అవన్నీ గీయడానికి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి, అండ్ దెన్ ఒక సిజర్స్ కూడా తీసుకున్నాను ఏమో యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. సో ఈ క్లే వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది అరౌండ్ 5 pounds అట్లా పడినట్టుంది. 5 pounds 6 pounds పడింది. 500 grams అంటే నేను ఎక్కువ వస్తుంది అనుకున్నాను, కానీ చాలా కొంచెం వచ్చింది. సో ఇంత వచ్చింది అనమాట. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఒక కప్లో వాటర్ కూడా రెడీగా పెట్టేశాను. అండ్ ఇదంతా వచ్చేసి నేను యూట్యూబ్లో వీడియోస్ చూశాను చాలా ఎలా చేయాలి అని చెప్పేసి. సో వాటన్నిటిని చూసేసి నేను ఫాలో అయిపోతాను. సో నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను దట్ నేను ఫస్ట్ టైం చేయబోతున్నాను కాబట్టి ఐ డోంట్ మైండ్ అబౌట్ ద షేప్ అనమాట. ఎలా వచ్చినా కూడా అంటే అట్లీస్ట్ కొంచెం గణేష్ షేప్ వస్తే చాలు, పర్ఫెక్ట్గా రావాలనేది నేను అనుకోవట్లేదు. సో లెట్స్ హోప్. అండ్ నా దగ్గర చాలా కొంచెం క్లే ఉంది కాబట్టి చాలా మేబీ ఈ సైజ్ గణేష్ అని చేస్తానేమో నేను. ఇది రియల్ మట్టి కాదు. ఐ డోంట్ థింక్ ఇది రియల్ అని చెప్పి, బికాస్ అస్సలు కొంచెం కూడా మట్టి స్మెల్లే రావట్లేదు. కానీ ఇదైతే అసలు కొంచెం కూడా మడ్లానే లేదు. అండ్ ఇట్లా వైట్ కలర్లో వస్తుంది. ఐ థింక్ ఇది వైట్ క్లే ఉంటుంది కదా అది అనుకుంటాను. లైక్ న్యాచురల్ క్లే కాదేమో. వైట్ క్లే కూడా న్యాచురల్ కాదో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లెగ్స్ కోసం మనం 2 equal parts తీసుకోవాలి. కావాల్సిన పార్ట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను, లేదంటే చాలా లెంత్ అయిపోతుంది. బికాస్ నేను ఈ గణేష్ ఐడల్ మేకింగ్తో పాటు రేపు పూజ కూడా సేమ్ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా లెంత్ అయిపోతుంది అనమాట. నేను ఈ పార్ట్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట. నాకు ఒక్కదానికి అవ్వట్లేదు అని చెప్పేసి మనీ కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇది జస్ట్ బేసిక్ ఒకసారి చేసి చూసాము, కానీ ఇది కాదనమాట. లైక్ మళ్ళీ కొత్తగా చేస్తున్నాము. హ్యాండ్స్ అయితే ఇట్లా అయిపోయినాయి. ఇది రియల్ క్లే కాదు. ఇట్లా వీడియో తీస్తూ టైం సరిపోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నేను గణేష్ అని కంప్లీట్గా చేసిన తర్వాత చూపిస్తాను ఎట్లా వచ్చిందని చెప్పేసి. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే స్టార్టింగ్లో ఉన్నంత ఎగ్జైట్మెంట్ ఉండదు. అంటే ఎప్పుడైనా కూడా ఏమైనా క్రాఫ్ట్స్ అట్లాంటివి స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నేను చాలా ఎగ్జైటింగ్తో స్టార్ట్ చేస్తాను. బట్ ఎండ్కి వచ్చేసరికి ఇంకా వదిలేస్తాను అనమాట వాటిని మోస్ట్లీ. బట్ ఈసారి అట్లా అనిపించలేదు. ఎండ్ వరకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది. అండ్ ఎప్పుడు ఫినిష్ అవుతుందో, ఎప్పుడెప్పుడు అవుట్పుట్ చూస్తామా అని చాలా ఎగ్జైట్ అయ్యాము ఇద్దరం. ఇట్లా హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇట్లాంటివి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. మనీకేమో అసలు అంటే తనకి చేయాలనిపించదు, కానీ తనకు కూడా ఇంట్రెస్టే. నేను స్టార్ట్ చేస్తాను, నేను చేయను అని చెప్తాడు, కానీ హీ ఆల్సో జాయిన్స్ మీ. యాక్చువల్లీ ఈ క్లే నేను ఆర్డర్ చేసేసి 25 days అయింది, అప్పుడే వచ్చిందనమాట. నేను ముందే చేసేసి రెడీగా పెట్టేద్దాము, అప్పటికి హడావుడి లేకుండా ఉంటుంది అనుకున్నాను, కానీ 1 day బిఫోరే చేయాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ 1 hour 25 minutesలోనే మేము గణేష్ ఐడల్ని ఫినిష్ చేసేసాము. సో ఫైనల్లీ గణేష్ ఐడల్ అయితే చేయడం అయిపోయింది. లెట్ మీ షో యూ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని. చాలా బాగా వచ్చింది. నేనైతే చాలా అసలు నేనేం చేయలేదని చెప్పాలి. నేను ఈ హ్యాండ్స్ చేశాను, ఇంకా అంతే. నేను ఈ బ్యాంగిల్స్, తర్వాత ఈ కిరీటము, ఇంకా ఈ ఇయర్స్ చేశాను. ఇంకా మిగతా పార్ట్ అంతా మనీనే చేశాడు. లైక్ ప్రాపర్గా అసలు చాలా మంచిగా స్ట్రాంగ్గా ఉంది. చాలా బాగుందన్నమాట. మొత్తం మనీనే చేశాడు సీరియస్లీ. సో అసలు తనైతే నువ్వే చేసుకో అని చెప్పాడు ఫస్ట్, బట్ మెల్లగా వచ్చి కంప్లీట్ చేసేసాడు అనమాట. నాకు మొత్తం హెల్ప్ చేశాడు. నా హ్యాండ్స్ అయితే ఇట్లా అయిపోయినాయి. ఎందుకు ఇట్లా అయినాయో నాకు తెలీదు. అసలు ఇది క్లే కాదనమాట. మేబీ అంటే న్యాచురల్ క్లే కాదేమో, లేదంటే న్యాచురల్ క్లే అవుతుందో నాకైతే అడలేదు. బికాస్ చిన్నప్పుడు క్లేతో అలా ఆడుకుంటాం కదా, ఇట్లా అయితే అవ్వదు. మరి ఇంత వైట్గా అసలు ఏదో సిమెంట్ పట్టుకున్నట్టుంది. మనకి వైట్ క్లే ఉంటుంది కదా, అలా అయిపోయింది అనమాట. ఇది అయితే కంప్లీట్ అయిపోయింది అంతా. ఇంకా రేపు బొట్టు పెట్టేసి మెడలో ఇలా హారం లాగా ఏమన్నా వేద్దాం అనుకున్నాను. బికాస్ నా దగ్గర ఒక హారం ఉందన్నమాట సాయిబాబాది. ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇది. ఒకవేళ అడ్జస్ట్ అయితే వేస్తాము, కానీ వేయడానికి అవ్వదనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడంతా ఇయర్స్ అవన్నీ కవర్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కాదు, గణేష్ అయితే ఫినిష్ అయిపోయింది. బట్ ఒక ర్యాట్ చేస్తున్నాం అనమాట. మనీ చేసేస్తున్నాడు ర్యాట్. ఇంకా నేను ఆపేసాను, నా వల్ల కాదని చెప్పేసి.
నేను కూడా ఒకటి యాడ్ చేశాను, కానీ అది మనీకి నచ్చలేదు అనమాట, అందుకని చెప్పి ఇంకొకటి చేస్తున్నాడు. నేను ఈ చిన్ని ర్యాట్ని చేశాను, కానీ అది బాగాలేదనమాట నాకు తెలుసు. సో మనీ ఇంకొక ర్యాట్ చేస్తున్నాడు. ఇట్స్ ఆన్ ప్రాసెస్ అనమాట. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడు మార్నింగ్ అయితే 8 అవుతుంది ఆల్మోస్ట్. సో మేము ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేసాము. నేను 5 ప్రసాదాలు చేస్తున్నాను అనమాట. సో స్నానం చేసేసాను, హెయిర్ వాష్ చేసుకొని ఇంకా వేరే డ్రెస్ వేసుకున్నాను అనమాట. మళ్ళీ కుక్ చేసేటప్పుడు డ్రెస్ పాడైపోతుందని చెప్పేసి పూజ చేసేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటాను. అండ్ ఇప్పుడు వచ్చి మేము 5 ప్రసాదాలు చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 3 అయిపోయినాయి అనుకుంటాను. ఇంకా పులిహోర పాయసం బ్యాలెన్స్ ఉంది. పాయసం ఇప్పుడే ప్రెషర్ కుక్కర్లో చేసేస్తున్నాను. సో అది రెడీ అవుతుంది. అండ్ రైస్ కూడా కుక్ అయిందనమాట. ఇంకా పులిహోరకి ఇలా తాలింపు వేసి మిక్స్ చేసేసేయాలి. హడావుడి లేకుండా చాలా స్లోగా చేసుకుంటున్నాము. చెప్పాను కదా, రైస్ కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పాయసం అనమాట. ఇది 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి జాగ్రీ అంతా వేసి ఇంకా పాయసం చేసేసేయడమే. సో డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేశాను. ఇంకా ఏం లేదు, ఈ 2 అయిపోతే ఇంకా అయిపోయినట్టే. రైస్ కూడా ఆల్రెడీ కుక్ అయిపోయింది. జస్ట్ తాలింపు వేసేసి ఇంకా నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అనమాట. పులిహోరకి చింతపండు లేదు, చింతపండు ఉంది అనుకో నేను కొనలేదనమాట. సో ఈసారి నెక్స్ట్ ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చింతపండు పులిహోర చేయడానికి ట్రై చేస్తా. పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను అనమాట. సో దట్స్ అబౌట్ ప్రసాదాలు. మార్నింగ్ 6కి లేచాము. ఇంకా మేము స్నానం చేసి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేసరికి 7 అట్లా అయింది. 7 నుంచి 8-8:30 లోపలికి 5 ప్రసాదాలు కూడా చేయడం అయిపోయింది. ఎందుకు అంటే 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేస్తున్నా కూడా నాకు అస్సలు కాంప్లికేటెడ్ అనిపించలేదు. చాలా స్లోగా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ముందు రోజే ఈ పూజ చేసే ప్లేస్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. అంటే చాలా డేస్ నుంచి పూజనే చేయట్లేదు అనమాట మేము. సో ఆ ప్లేస్ అంతా మంచిగా క్లీన్ చేసేసి ప్రసాదం అంతా అరేంజ్ చేసేసాము. సో ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది కదా ఫెస్టివల్లో. బట్ నేను మన ఇద్దరమే ఉన్నాము కాబట్టి ఇంకా మేము మా ఫోన్లో సాంగ్స్, దేవుడి సాంగ్స్ అవన్నీ పెట్టుకొని చాలా పీస్ఫుల్గా, చాలా స్లోగా పూజ చేసుకున్నాము. ఒకటి ఏంటంటే మా దగ్గర కర్పూరం లేదు, ఇట్లా హారతి ఇవ్వాలి కదా, అది కూడా మేము నార్మల్ క్యాండిల్తోనే ఇచ్చేసాము. క్యాండిల్నే దీపంగా వెలిగించాము. బికాస్ మా దగ్గర దీపాలు కూడా లేవన్నమాట. ఇంకా పూజ చేసిన తర్వాత వ్రత కల్పం అనేది ఒకటి స్టోరీ ఉందన్నమాట నా దగ్గర. సో అది చదివేసి గుంజులు కూడా తీసేసాము. నేను మనీ కలిసి చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఒక డే అంతా లైక్ దేవుడికి అన్నట్టుగా స్పెండ్ చేసామన్నమాట. ఫస్ట్ టైం అనుకుంటాను. ఎప్పుడైనా పూజ చేసిన ఏదైనా ఫెస్టివల్ అయినా కూడా ఆ 1 2 hours ఉంటుంది. బట్ ఈరోజైతే ఫుల్ డివోషనల్ వైబ్స్ అన్నమాట మాకు. సో వీఆర్ డన్ విత్ ద పూజ. చాలా 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 బాగా జరిగింది. మంచి 5 types ఆఫ్ ప్రసాదాలు చేశాను. అండ్ దెన్ దేవుడికి పూజ చేసేసిన తర్వాత దేవుడిది వ్రత కల్పం అని చెప్పేసి ఒక స్టోరీ కూడా చదువుకున్నాము. చాలా బాగుంది అసలు. అండ్ దెన్ గుంజలు కూడా తీసాము. సో యాక్చువల్లీ ఇట్లా చంపలేసుకుంటాం కదా, అలా చేయొద్దంట వినాయకుడి దగ్గర. ఆ స్టోరీలోనే నాకు అర్థమైందనమాట. సో ఫస్ట్ టైం నేను ఆ స్టోరీ చదవడం. ఇలా గుంజలు తీయాలి, లైక్ నార్మల్ మిగతా అందరి దేవుళ్ళ దగ్గర ఇట్లా మనం చంపలేసుకోవచ్చు. బట్ ఈ పర్టికులర్గా వినాయకుడి దగ్గర మనం గుంజలు తీయాలని చెప్పేసి ఉంది. సో గుంజలు యాక్చువల్లీ మేము తీద్దాం అనుకున్నాము, బట్ మర్చిపోయినాము. ఆ కథ చదవడం వల్ల మళ్ళీ మాకు గుర్తొచ్చింది. ఆ సాయిబాబాకు ఉండేదన్నమాట మాల, తీసి ఇక్కడ వేసేసాడు మని. అండ్ ఈ ఫ్లవర్స్ ఇవంతా లైక్ రెగ్యులర్గా ఎప్పుడు ఉంటాయన్నమాట మాకు. ఇవన్నీ నేను చేసిన ప్రసాదాలు. ఇవేమో గుగ్గిళ్ళు, పులిహోర, రవ్వ కేసరి, గారెలు, పాయసం. అండ్ దెన్ ఒక ఫ్రూట్ పెట్టామన్నమాట. అండ్ కొబ్బరికాయ కూడా కొట్టాము. అండ్ మా దగ్గర ఒత్తులు ఉండే దీపాలు లేవు, నూనె వేసేది. ఇది క్యాండిల్ అనమాట, వ్యాక్స్ ఉంటుంది. అది దీవాళికి చాలా తీసుకున్నాను అనమాట ఇవి. సో ఇంకా అవి యూస్ చేసేస్తున్నాను. లైక్ ఎప్పుడు పూజ చేసినా ఒకటి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఒక 1 2 hours వరకు వస్తుంది అది. సో దట్స్ అబౌట్ అవర్ వినాయక చవితి. లాస్ట్ ఇయర్ వినాయక చవితి ఇక్కడ చేయలేదనమాట, ఇక్కడ చేశాను. ఆ డెకోర్ ఇంకా ఉంది. యాక్చువల్లీ నాకు ఓకే వినాయక చవితికి అది. సో ఆ డెకార్ అక్కడ చేశాను అనమాట. వీడియో కూడా చేశాను అప్పుడు నేను. సో అండ్ ఆల్సో అప్పుడు మేము మా దగ్గర వినాయకుడి ఐడియల్ కూడా లేదు, బయట నుంచి కూడా మేము కొనుక్కోలేదు. మా దగ్గర అప్పట్లో వెంకటేశ్వర స్వామిది ఒక్కటి ఉండేదన్నమాట, అదే పెట్టుకొని చేసుకున్నాము. సో ఈసారి అయితే ఇంత బాగా జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.